దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదరించి వాక్యమైన ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన అందరూ బాగున్నారండి. మరొకసారి మీ యొక్క ప్రతిస్పందన, మీరు టీవీ కార్యక్రమం ద్వారా మేము దీవించబడుతున్నామని, మేము ఆదరించబడ్డామని, మాకు చాలా ధైర్యంగా ఉన్నారు అని మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేస్తున్నారు. అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అది మాత్రమే కాదు, ఆ దేవాతి దేవుడు 2017 సంవత్సరంలో క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా నడిపించిన ఆ దేవాదేవుని నామానికి ఎల్లవేళలా కూడా మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఓకే, ఈ ఉదయం మరొకసారి కొన్ని నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మన మనసులను కేంద్రీకరించుకుందాం. మీరు ఆశపడితే, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నా దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఆయన మనల్ని తృప్తిపరచగలిగే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం సిద్ధపడదాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను నీ పక్షం నిలబడుతున్నా, నన్ను బలపరచని, బలం వాడుకోండి. నీ కృప నాకు చాలు. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించమని యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి, ఆమేన్. సరే, కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేక అంశాన్ని దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. దేశం పట్ల క్రైస్తవుల యొక్క బాధ్యత ఏమైనది? సాధారణంగా ఈ రోజున సమాజంలో చూస్తే క్రైస్తవులు ఉగ్రవాదుల కన్నా దారుణమైన వాళ్ళని, మన సంఘాల మీద దాడి చేసేవాళ్ళు, లేదా సేవకుల మీద దాడి చేసేవాళ్ళు, దేశంలోనే ఉండకుండా చేయాలి అని అనుకునే వాళ్ళు, అనేకమైన మాటలు యోచన మనం వింటూనే ఉన్నాం. అయితే నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు ఈ వీళ్ళు మనల్ని ఇంత ద్వేషించాల్సిన అవసరం ఉంది? మనం ఎవరినైనా నాశనం చేసామా? లేదా ఎక్కడన్నా బాంబులు పెట్టి వాళ్ళు ఎవరినన్నా విధ్వంసాలు సృష్టించామా? ఎక్కడన్నా ఆస్తులు పాడు చేసామా? ఏదైనా గుళ్ళను కూల్చేసామా? లేదా ఎవరి మీదన్నా కర్రలతో ఏమైనా దాడి చేసామా? ఎందుకు వీళ్ళు మనల్ని ఇంత ద్వేషించాల్సి వస్తుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, క్రైస్తవులు దేశం పట్ల ఎటువంటి భావన కలిగి ఉంటారు, క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు దేవుని పట్ల ఎటువంటి వైఖర కలిగి ఉంటారు అనేది ఈ రోజున నాకు ఇచ్చిన అంశాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఈరోజున మొదటిగా మనం మన దేశం పట్ల మనం కలిగి ఉండాల్సిన బాధ్యత ఒకటి, మన దేశం పట్ల, మన ప్రజల పట్ల భారము మనకు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? మన దేశ రక్షణ కొరకై, మన దేశం యొక్క దీవెన కొరకై, మన దేశం యొక్క సమాధానం కొరకై ఎప్పుడు కూడా భారము మనకి కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. ఎందుకంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, వారిలో చెరపట్టబడిన వారిలో కొందరు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశము దేవునికి నేను విజ్ఞాపన చేశాను. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నెహెమ్యా సురక్షితమైన ప్రాంతంలోనే ఉన్నాడు. నెహెమ్యాకి ఏ ఆపద రాలేదు. నెహెమ్యా ప్రాణానికి ఎటువంటి భయం కూడా లేకుండా నిబ్బరంగానే ఉన్నాడు. కానీ నెహెమ్యా అంత బాధపడడానికి, కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఏడవడానికి, దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి కారణం ఏమైనదంటే, పాడైపోయిన యెరూషలేము, దాని గుమ్మాలు కాల్చబడినాయి, దేవుని ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, దేవుని ప్రజలు అక్కడ శ్రమలో ఉన్నారు, గుమ్మాలు కాల్చబడినాయి, ప్రాకారాలు కూల్చబడినాయి అన్న ఈ మాట వినినప్పుడు ఆ నెహెమ్యా, దేవానికి స్తోత్రాలు, అపాయం నాకు రాలేదు, నా ప్రాణాన్ని కాపాడావు అని దేవునికి కృతజ్ఞత చెల్లించలేదు. కానీ నా ప్రజలు, నా దేశంలో ఉన్నవారు అక్కడ వేదనతో ఉన్నారు, అక్కడ వాళ్ళు తినడానికి లేదు, ఈరోజు నీకు తినడానికి ఉన్నాడు అని దేవుని దగ్గరకు వచ్చి ఆయన తన దేశం పట్ల భారంతో ప్రార్థన చేస్తున్నాడు. పాడైపోయిన తన దేశం దగ్గరికి, కూల్చబడిన తన దేశం దగ్గరికి, ప్రాకారాలు కట్టడానికి తిరిగి నేను వెళ్తాను అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడం, ఆ తర్వాత రాజు తగిన అనుమతులు ఇవ్వడం, తగిన సామగ్రి మొత్తంతో కూడా తిరిగి అక్కడికి వెళ్ళడం, తర్వాత ఆ గుమ్మాలు అవన్నీ కూడా నిలబెట్టడం, ప్రాకారాలు కట్టడం, అవన్నీ కూడా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ నెహెమ్యా తన సుఖాన్ని తాను చూసుకోలేదు, ఇతరుల యొక్క క్షేమాన్ని చూశాడు. అలాగైతే క్రైస్తవులుగా మనం కూడా నేను బాగున్నాననే స్వార్థం మనకి రాకూడదు. నేను బాగున్నాను, నా కుటుంబం క్షేమంగానే ఉన్నది, అమ్మయ్య వాళ్ళ పిల్లల్లాగా నా పిల్లలు లేరు, వాళ్ళ భర్తలాగా నా భర్త లేడు, లేకపోతే వాళ్ళ కుటుంబాలాగా మా కుటుంబం లేదు, మేము రక్షించబడ్డాము, దేవునికి స్తోత్రం అని
చెప్పడం మంచిదే, అంత మాత్రమే కాదు కానీ ఆ స్వార్థం అనుకునడానికి వీల్లేదు. కానీ నశించిపోతున్న వారు, చీకట్లో ఉన్నవారు, దేవుని యొక్క వెలుగు చూడలేని వారు ఎంతో మంది అక్కడ మగ్గిపోతున్నారు. వారి నిమిత్తమై భారంతో ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. మిగిలిన వాళ్ళందరూ స్వార్థపూర్తులుగా ఉంటారేమో కానీ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ కొరికే ధనాన్ని సమకూర్చుకుంటారు, వారి కొరికే ఆస్తులను కూడబెట్టుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వారి క్షేమం వారే చూసుకుంటారు. కానీ దేశం యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు నిస్వార్థంగా పని చేసేవాడే, నిస్వార్థంగా భారం కలిగి ఉండేవాడే ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పిన ఈ రోజుకి కూడా మన భారతదేశంలో మన భారతీయులు కాని వాళ్ళు ఎంతో మంది స్కూల్స్ స్థాపించారు, ఎంతో మంది హాస్పిటల్ స్థాపించారు, ఎంతో మంది ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మన దేశం కాదే, వాళ్ళు మన ప్రాంతం కాదే, కానీ వాళ్ళకు ఒక భారం ఉంది. ఆ భారం ఏంటో తెలుసా? మేమైతే నిజమైన దేవుని ఎరుగున్నాం, కానీ వారికి నిజమైన దేవుడు ఏంటో తెలియదు, వారికి దేవుని లక్ష్యం ఏంటో వారికి తెలియదు అని కొన్ని కోట్ల రూపాయలు మన కోసం ఖర్చు పెడుతున్నారు. అది ఎందుకో తెలుసా? వాళ్ళకి ఉండి ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు స్వార్థపూర్తులు కాదు. మేము పొందిన రక్షణ ఈ భారతీయులు కూడా పొందాలి, మేము పొందిన క్షేమం వీళ్ళు కూడా పొందాలి అని మన దేశంలో స్కూళ్ళను స్థాపించారు, మన దేశంలో హాస్పిటల్ స్థాపించారు, మన దేశంలో ఎనలేని సేవ వాళ్ళు చేశారు. కొన్ని వందల వేల సంఘాలని ఈ రోజుకి కూడా వాళ్ళు కడుతూనే ఉన్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ రోజుకి కూడా భారతదేశంలో సువార్త పని కొరకే మనం ఖర్చు పెడుతూనే ఉన్నాం. అందుకే సంగమా ఈ రోజున వాళ్ళకున్న భారం మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం? ఎందుకంటే మన భారతదేశం యొక్క క్షేమం కొరకు మనం భారం కలిగి ఉండాలి, మన ఇంటి పక్క వారి యొక్క రక్షణ కొరకు మనం భారం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన దేశంలో పని చేయాలి అని, మన దేశము రక్షించబడాలని, కుడి ఎడమలు తెలియక, ఎందుకు చేస్తున్నారో తెలియక, ఏమవుతుందో తెలియక బుద్ధితనం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి నిమిత్తమై భారంతో ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. అంతేగాని నేను బాగున్నాను, నా కుటుంబం అంతా దేవుని దగ్గర ఉన్నది, నేను రక్షించబడ్డాను అనుకోవడం కాదు. కానీ అనేక మంది ఎదుట, అనేక మందికి దేవుని ఎదుటికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాల్సిన భారం మనం కలిగి ఉండాలి. వాళ్ళకి పని లేక మన దేశంలోనికి రాలేదు, వాళ్ళకి ఎక్కువై మన దేశంలోనికి రాలేదు, కానీ భారము ప్రార్థన చేస్తే ఆ భారం వచ్చింది. ఆ భారంలో నుంచే దేవుడు కృప ద్వారా మన భారతదేశంలో సువార్త రావడం, మనం రక్షించబడడానికి అవసరమైంది. అలాగైతే నేను చెప్పిన ఆ భారం ఈరోజు మీరు కలిగి ఉన్నారా? మన దేశం రక్షించబడాలని, మన ఆంధ్రప్రదేశ్ రక్షించబడాలని, మన తెలంగాణ పట్టణాలు రక్షించబడాలని, మన తెలంగాణ రాష్ట్రం రక్షించబడాలని ఆ బలమైన కోరిక నీతో ఉంటే గనక ఖచ్చితంగా పాడైపోయిన వారు చూస్తే నువ్వు ఖచ్చితంగా మొరపెడతావు. యవనస్తులు పాడైపోతున్నారు, అనేకమైన చెడు వ్యసనాలకి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నారు. ఎంతో మంది పిల్లలు రోడ్డు మీద అనాథలైపోతున్నారు. వారందరి నిమిత్తమై ఎప్పుడన్నా కనీసం 1 గంట ప్రార్థన చేసామా? కనీసం ఆర్థిక సహాయం ఏదైనా చేయగలిగామా? ఆలోచన చేయని సంగమా. ఈ రోజున మన భారతీయులు అంటే దేశానికి నష్టం కలిగించే వాళ్ళు కాదు, కానీ మేలు చేసేవాళ్ళు, దేశానికి హాని చేసేవాళ్ళు కాదు, కానీ దేశ క్షేమం కొరకు నిరంతరం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. మన ఉపవాసం దేని కొరకు, మన ప్రార్థన దేని కొరకు, మన ప్రయాస దేని కొరకు అని చెప్పేసి అంటే మన దేశం రక్షణ పొందాలి, మన దేశము ప్రభు కొరకు సంపాదించాలి, మన దేశ ప్రజలు దీవించబడాలి, మన దేశ ప్రజలకి పాపం నుండి విడుదల కావాలి అనే ఒక బలమైన కోరికతో ప్రార్థన చేయగలిగేవాడే కేవలం ఒక క్రైస్తవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే దేవుని బట్టి మరొకసారి చెప్తున్నా, మన దేశం పట్ల మనం భారం కలిగి ఉండాలి. ఆ భారం కేవలం మాటతో మాత్రం కాదు, కానీ క్రియారూపకంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మనం ప్రార్థన వరకు మనం చేయగలుగుతాం, కానీ పని చేయడానికి మనం ఇష్టపడం. అర్థమవుతుందా? ప్రార్థన చేస్తాం కానీ పని చేయడానికి మనం ఇష్టపడం. వాళ్ళైతే మన దేశంలోనికి సంఘాలు కడతానికి కానీ, సువార్తకుడికి కానీ, సేవకులకి కానీ అనేకమైన కొన్ని రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. అలాగైతే మనం ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం? మనకు ఆ భారం ఉండదు. మనకంతా ఉచితంగా రావాలి. నేను విత్తను, నా కోసం ఎవరన్నా విత్తాలి. నేను ఇవ్వను, ఎవరో ఒకరు ఇస్తే నేను దాన్ని తీసుకుంటా. ఈ ఆలోచన మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రైస్తవులుగా మనం మాట్లాడుతుంటాం ఈ లోకం శాశ్వతం కాదు అని. అయితే ఆ భారం నీకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎందుకు నువ్వు ముందు రాకూడదు? నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎందుకు నువ్వు సేవలో భాగస్తులు కానకూడదు? ఆ భారం మనకున్నదు, ఆ భారం మనకు రాదు. పాస్టర్ గారిని సువార్త పనికి వెళ్తున్నారా? నా భాగం నేను కొందిస్తాను. వ్యక్తిగతంగా నేను వెళ్ళలేకపోతున్నా, వెళ్తున్నా, మీకు నేను సహాయం చేస్తాను. వ్యక్తిగతంగా నేను సువార్త చెప్పలేకపోతున్నా, చెబుతున్నా మీలాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తా అని నీ తీర్మానం ఎందుకు తీసుకోలేను? మొదటిగా భారం మనకు లేదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, రోడ్డు మీద పడిపోయిన వారిని చూసినప్పుడు అయ్యో దేవా ఏంటి వీళ్ళ పరిస్థితి అని ఆ భారం ఉన్నట్లయితే ఏదో ఒకటి నువ్వు చేయగలుగుతావు.
నేను చెప్పిన కలకత్తా వీధుల్లో కుష్ఠవ్యాధితో ఉన్న వాళ్ళు అందరూ చూసుకుంటే వెళ్ళిపోయారు. కానీ దేవుని ప్రేమతో నింపబడిన మదర్ తెరెస్సా గారు అక్కడికి వెళ్ళి వారి మధ్యన సువార్త చేయగలిగారు. కారణం ఏంటంటే ఆ దేవుని ప్రేమ ఆ భారాన్ని ఇచ్చింది. అలాగైతే నేను చెప్పిన నిజమైన దేవుని ప్రేమ, నిజమైన దేవుని యొక్క భక్తి, నిజమైన విశ్వాసం నీతో ఉన్నట్లయితే నశించిపోతున్న వారు, అనాథలైపోతున్న వారు, దిక్కులేని వారు ఎంతో మంది లోకంలో ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా నీకు భారం వచ్చింది. ఆ భారము బాధ్యతను కలిగించింది. ఆ బాధ్యత ఆర్థికంగా కూడా నిన్ను ముందుకు నడిపించేలాగా చేస్తుంది. కానీ నేటి క్రైస్తవ సంఘం ఏమైపోతుందంటే మాట వరకే పరిమితం, క్రియలు ఉండవు. సో పురంధని వాసి గారు లేకపోతే బాగుందండి అని అభినందించే వాళ్ళే కానీ భారముతో ముందుకు వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను చెప్పిన ఈ రోజున ఈ టీవీ పరిచయం ముందుకు సాగుతుందంటే కారణం ఏంటో చెప్పిన భారం. అంతేగాని ఆస్తులుండో కాదు, లేకపోతే ఏదో సపోర్ట్ వస్తుందనో కాదు. నేను చెప్పిన ఈ రోజున ధైర్యంగా నేను చెప్పగలుగుతా, స్పాన్సర్ అన్న మాట మాట్లాడకుండా ఈ టీవీ పరిచర్య ముందుకు వెళ్తుంది. నా అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వకుండా ఈ టీవీ పరిచర్య ముందుకు కొనసాగబడుతుంది. కారణం ఏంటంటే ఆ భారం నాకు ఇచ్చారు దేవుడు. యవ్వన వయసులోనే నశించిపోతున్న ఆత్మను పట్టాలి ఆ దేవుడు నాకు భారాన్ని ఇచ్చారు. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి ఉన్నా కానీ నేను దీవించబడాలి, నా గ్రామం దీవించబడాలి, నా సంఘాలు దీవించబడాలి, నా దేశము దీవించబడాలి, ఈ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆ భారమే ఈ రోజున ఇంతవరకు నడిపించడానికి కారణమైంది. మనం మాట్లాడతాం కానీ పనిలో ఉండడానికి కుదరదు. ఆర్థికంగా సహాయం చేయడానికి మనకి కుదరదు. ఎందుకంటే ఆ భారం మనకు లేదు. మనం ఇంకా భౌతికంగానే ఈ లోకంలో ధనస్సు కూర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నాం. కానీ భారం అనేది మనతో ఉన్నట్లయితే నిజంగా ముందుకు వెళ్తాం. ఎందుకో చెప్పిన ఆ రోజున నెహెమ్యా భారంతో ఉన్నాడు కాబట్టి 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఇదియుగాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి అందుకు వారు మనము కట్టుటకు పూనుకున్న రండి అని మంచి కార్యం చేయడానికి వాళ్ళు పూనుకున్నారంట. నెహెమ్యా ఆలోచన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, భారం కలిగి ఉన్న మాత్రమే కాదు, కట్టడానికి పూనుకున్నాం రండి, సువార్తకు వెళ్ళడానికి రండి, ఆర్థికంగా సహాయం చేయడానికి రండి, అనేక మందితో దేవుడి గురించి మాట్లాడడానికి వెళ్దాం రండి అన్న ఆ భారం ఉంది. అంతేగాని వాళ్ళు అక్కడే ప్రార్థనలోనే కూర్చున్నట్లయితే, దేవుని శిష్యులు ప్రార్థన చేస్తా కూర్చున్నట్లయితే ఈ రోజున దేవుని సువార్తకి వరకు వచ్చేది కాదు. విలియం కేరీ గారు అక్కడే ప్రార్థన చేస్తా కూర్చున్నట్లయితే ఈ రోజున బైబిల్ గ్రంథం తెలుగులోకి వచ్చేది కాదేమో, ఇంకెంత టైం పట్టేదేమో నాకైతే తెలియదు. అయితే ఆ భారం నీకుందా? స్వార్థం విడిచిపెట్టు. స్వార్థం క్రైస్తవ జీవిత లక్షణం కాదు. నేను రక్షించబడ్డాను, నా ప్రాంతం రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడింది, నా పొరుగు వారు రక్షించబడాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించలేని క్రైస్తవ్యం. నీవు నీ పక్కనున్న నీ దేశంలో, లేకపోతే నీ పక్కన నీ రాష్ట్రము, నీ జిల్లా, నీ ప్రాంతము, నీ ఊరిని ప్రేమించలేక వారి రక్షణ కొరకు ప్రార్థన చేయలేకపోతే మనము ఎన్నైనా నిజమైన క్రైస్తవులు కాదేమో. అందుకనే నిజమైన క్రైస్తవుడు దేశం పట్ల కలిగి ఉండాల్సిన మొదటి యొక్క బాధ్యత భారాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం కలిగి ఉండాల్సిన మరొక లక్షణం ప్రార్థన చేయాలి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి కోసమండి? మన సుఖంగా బతకాలి, మన దేశము క్షేమంగా ఉండాలి, ఎటువంటి అల్లకల్లోలాలు జరగకుండా ఉండాలి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి. మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థనలు చేయండి, విజ్ఞాపన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను చెప్పిన నిజమైన క్రైస్తవులుగా మనం చేస్తుంది అదే. మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయగలిగిన వాడు క్రైస్తవుడు. కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకోసమంటే మన దేశం రక్షణగా, మన దేశం క్షేమంగా ఉండాలి, అధికారులు పరిపాలించే జ్ఞానం కావాలి అని మంచి చట్టాలు వాళ్ళు చేయాలి, మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్నప్పుడు దేవా మా దేశంలో మంచి పరిస్థితులు అనుకూలపరచండి, మంచి రాజకీయమైన పరిస్థితులు అనుకూలపరచండి దేవా అని మనం ఎలా పరిపాలించాలో, ఎటువంటి రీతిలో వాళ్ళు మనకి సంరక్షణ కలిగించాలని మన దేశ నాయకుల కొరకు, మన రాష్ట్ర నాయకుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. ఎందుకోసమంటే అధికారము దేవుని వల్ల వచ్చేది,
అధికారులందరికీ మీరు లోబడి ఉండండి, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా ఎవరికి అధికారం లేదు. దేవుని ఇవ్వకపోతే అధికారం తీసుకోవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మన పైన అధికారులను దేవుడు నియమించాడు, మన దేశ నాయకుల్ని దేవుడు నియమించాడు, మన రాష్ట్ర నాయకుల్ని దేవుడు నియమించాడు. కాబట్టి మన పైన వారు క్షేమంగా ఉండాలి అని, వాడు మనందరం కూడా క్షేమంగా ఉండాలి అని, మంచి జీవితం జీవించాలి అని, మన దేశ క్షేమం కొరకు ప్రకృతి సంబంధోపద్రవాలు రాకుండా ఉండాలి అని ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా మనందరి మీద కూడా ఉంది. అందుకే ఒకనొక సమయంలో మొర్దెకై ఎస్తేరు వీళ్ళందరూ విషయాలు చూస్తే తన దేశం కోసం, తన ప్రజల కొరకు వాళ్ళందరూ ఏం చేశారండి? ఉపవాసముని ప్రార్థన చేశాడు. హామాను అహష్వేరోషు చేత ఒక భయంకరమైన ఆజ్ఞ చేయించాడు. పలానా తారీఖున పలానా ప్రజలందరూ కూడా చిన్నలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ అందరూ కూడా చంపబడాలి అని. అలాంటి సమయంలో మొర్దెకై ఎస్తేరు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు. అలాగైతే నేను చెప్పిన మనమును కూడా మన దేశ నాయకుల కొరకు, వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి మారు మనసు కొరకు మనము కూడా అలాగిన ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎందుకు చెప్పిన మన యొక్క క్షేమము, మన యొక్క సమాధానం ఎంతైనా అధికారం మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే సాతాను వాళ్ళని స్వాధీనం చేసుకుని, దుష్టుడు వాడిని స్వాధీనం చేసుకుని చేయరాని చట్టం ఏదైనా చేస్తే మనకి అది క్షేమమేనా? వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకున్నట్లయితే సంఘానికి అది మంచిదేనా? అందుకనే మన క్షేమము, మన సంతోషం మన నాయకుల మీద ఆధారపడి ఉండే కొన్ని సందర్భాల్లో. అందుకనే వారు మంచి నిర్ణయాలు చేయాలని, వాళ్ళకి ఆరోగ్యాలను ఇవ్వాలని, క్రైస్తవ సంఘానికి క్షేమం ఉండాలి అని, క్రైస్తవులకి విలువలు ఉండాలి అని దేశం, రాష్ట్రం, ప్రతి ఒక్కరు మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. చిన్నలే కానీ పెద్దలే కానీ, చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ, ప్రతి స్థాయిలో ఉన్న మనుషులందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. నేను అడుగుతున్న రోజున ఆ ప్రార్థన అనుభవం నీకుందా? అలాగే మనం ప్రార్థన చేసే కృప నీకుందా లేదా అనేది ఒక్కసారిగా మీరు ఆలోచన చేసుకో. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే సాధారణంగా చాలాసార్లు మన ఊర్లో ఉండడం మనకి ఇష్టం అనిపించదు, లేదా మన జిల్లాలో ఉండడం మనకు కష్టం. ఎందుకంటే ఈ ప్రెసిడెంట్ ఇలా ఉన్నారు, ఈ ప్రెసిడెంట్ ఇలా ఉన్నారు, ఈ ప్రెసిడెంట్ ఇలా ఉన్నారు, అందరినీ బయట వాళ్ళని చూసుకుని అక్కడైతే బాగుండు, అక్కడ పుడితే బాగుండు, ఇక్కడ పుడితే బాగుండు అని చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది బయట దేశాలకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పనా, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉండాలో, నువ్వు ఎక్కడ ఉంచాలో నా దేవుడికి తెలుసు. కాబట్టి నేను చిన్న గ్రామంలో ఉంచాడా? నువ్వు చిన్న ఏజెన్సీలో ఉన్నావా? మారుమూల పట్టణంలో ఉన్నావా? లేదా మారుమూల కుగ్రామంలో ఉన్నావా? లేదా పెద్ద సిటీలో ఉన్నావా? ఎక్కడ దేవుడు నిన్ను ఉంచితే అక్కడ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ చాలామంది పట్టణాల వైపు చూసేవాళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళ వైపు చూసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ప్రజల కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? జ్ఞానం తెలియని వారి కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? అందుకనే మనం వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మనుషులందరూ ఎక్కడైతే ఉన్నారో, మన దేవుడు ఎక్కడైతే ఉంచాడో, నేను ఒక చిన్న కుగ్రామానికి అక్కడ ఉంచాడా? వారి కొరకే ప్రార్థన చేయి. ఏజెన్సీలో ఉన్నావా? వారి కొరకే ప్రార్థన చేయి. పట్టణంలో ఉన్నావా? వారి కొరకు ప్రార్థన చేయి. పెద్ద పెద్ద సిటీస్లో మీరున్నారా? వారి కొరకే ప్రార్థన చేయండి. నేను చెప్పనా, వారందరి గురించి ప్రార్థన చేయడానికే దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టాడు. వారందరి గురించి ప్రార్థన చేయడానికే దేవుడు నిన్ను అక్కడ నిలబెట్టి ఉన్నాడు. అందుకే సంగమా, ఈ రోజున మనం ప్రార్థన చేద్దాం. మన దేశము, మన రాష్ట్ర నాయకుల కొరకు వారు మంచి తీర్మానాలు చేయడానికి దేవుడు సహాయం చేయాలని. మూడవదిగా నేను చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు ఆ ప్రధానుడు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ లోపమే కానీ ఏ తప్పైనను ఏ నేరమైన చేయవాడు కాడు. హల్లెలూయా. కాబట్టి ఏ తప్పు కూడా ఆయనలో కనుగొనలేకపోయారు. జాగ్రత్తగా గమనించండి. దానియేలు మూడవదిగా దేశం పట్ల మనం కలిగి ఉండాల్సిన బాధ్యత, మరి యథార్థత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? యథార్థత, నమ్మకత్వం, నిజాయితీ మనం కలిగి ఉండాలి. అక్కడ దానియేలు విషయానికి వస్తే, దానియేలు విషయంలో మిగిలిన వాళ్ళందరూ, దానియేలు ఆల్రెడీ ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. తన రాజ్యమంతటి మీద అధిపతులుగా ఉండడానికి తగిన అధికారము, తగిన హోదా అన్నీ కలిగి ఉన్నాడు. కానీ
తన కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో తప్పు ఎతకాలి, ఇతరులు ఏదో తప్పు నేరము మోపాలి, ఎలాగోలాగా అధికారాన్ని తీసేయాలి, నిందల విధన వేయాలి, బురద జల్లాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని వాక్యం రాబడింది, దానియేలు రాజ్య పాలన విషయంలో, తనకు అప్పగించిన పని విషయంలో ఏ తప్పైనా కానీ ఏ నేరమైనా కానీ చేయలేదు. కాబట్టి ఏ తప్పు కూడా కనుగొనలేకపోయారు. నేను చెప్పనా, ఎందుకు దానియేలు అంత నమ్మకంగా ఉన్నాడు, అంత యథార్థంగా ఉన్నాడు, రాజ్య పాలన విషయంలో ఎందుకంత ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పేసి అంటే, అతడు నిజమైన క్రైస్తవుడు కాబట్టి, దానియేలు ప్రార్థన పరుడు కాబట్టి, దానియేలు ప్రార్థన చేసేవాడు కాబట్టి, ఆ ప్రార్థనే అతన్ని తప్పు చేయకుండా ఆపింది. ఆ ప్రార్థనే అతన్ని దేవుని ఎదుట, తన రాజ్యం ఎదుట, తనకు అప్పగించిన పని ఎదుట నమ్మకస్తుడిగా చేసింది. నేను చెప్పనా, ప్రార్థన చేస్తే ప్రతి క్రైస్తవుడు నమ్మకంగానే ఉంటాడు. ప్రార్థన చేసిన ప్రతి క్రైస్తవుడు కూడా లంచాలు తీసుకోకుండానే ఉంటాడు. అక్కడ దానియేలు రాజ్యపాలన విషయంలో చాలా డబ్బులు ఉంటాయి. పరిపాలించేటప్పుడు చాలా చాలా సంక్షేమ పథకాలు ఉంటాయి. ఎన్నో స్కాములు చేసుకోవచ్చు, మోసాలు చేసుకోవచ్చు, దొంగ లెక్కలు చూసుకోవచ్చు, డబ్బును అక్రమంగా దాచుకోవచ్చు. కానీ ఆ దానియేలు అలాగనే చేయలేరు. ఈరోజు అధికారం చేతిలో ఉందంటే కొన్ని కోట్ల రూపాయలు లూటి చేసేవాళ్ళు ఉన్నారు. అధికారము పాలన వచ్చిందంటే కొన్ని కోట్ల రూపాయలు వెనకేసే వాళ్ళు ఉన్నారు. స్కాములు మాసేవాళ్ళు ఉన్నారు. భూమిని కొలగొట్టే వాళ్ళు ఉన్నారు. అనేకమైన తప్పుడు పనులు చేసేవాళ్ళు, లంచాలు తీసుకునేవాళ్ళు, దొంగ లెక్కలు చెప్పించేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. నేను చెప్పనా, అయితే క్రైస్తవుడిగా మన బాధ్యత యథార్థత, అప్పగించిన పనులు నిజాయితీ, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి మనం. కానీ ఈ రోజున చాలా మంది క్రైస్తవులు కొన్ని విషయంలో వెనకడికి వేస్తున్నారు. కారణం ఏంటంటే, అందరూ తీసుకున్నా నేను తీసుకున్నానని అంటారు. నేను అడగకుండా వాళ్ళే ఇస్తారండి, ఏం చేయమంటారండి అని చెప్పేసి అంటాడు. వాళ్ళు ఇస్తారు, కానీ తీసుకోవడానికి నీ బుద్ధి ఏమైంది? వాళ్ళు అడగమంటే వెళ్తావా? వాడు ఏది పెడతా తింటావా? వాడు ఏది ఇస్తాని తాగుతావా అని డైరెక్ట్గా అడుగుతున్నా. నేను అడగకుండా వాళ్ళు ఇస్తారండి, నేను ఎవరిని అడగలేదని వాళ్ళే ఇచ్చారు. నువ్వు అడగకుండా నీ ముందు పెడతాడు, తినే. నువ్వు పెట్టకుండా నీ ముందు పోసి ఇస్తాడు, తాగేసి. ఏం పోసినా కానీ ఎందుకు సమర్థించుకుంటారు ఈ రోజున క్రైస్తవులు? యథార్థత అంటే యథార్థతే, నమ్మకత్వం అంటే నమ్మకత్వమే, నిజాయితీ అంటే నిజాయితీ. 10 మంది పాడైపోయారని 10 మంది లంచాలు తీసుకున్నారు. లంచాలు తీసుకోవడం క్రైస్తవుడానికి తగినది కాదు. మన దేవుడు యథార్థవంతుడు, నీతి న్యాయం కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయనను ఆరాధించుకుంటున్నాడు మరి చెప్పుకుంటూ ఈ రోజున లంచాలు తీసుకుంటా, దొంగ సంతకాలు పెడతా, అది నీకు మంచిది కానీ కాదు. అయితే ఆ బుద్ధన్న మార్చుకో, లేకపోతే క్రైస్తవ ఆ పేరన వదులుకో. ప్రార్థన చేస్తే లంచాలు పుట్టుకొని క్రైస్తవులు అందరూ కూడా ఇంతే అన్న చెడ్డ పేరు దేవుని సంఘాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే సంఘంలో ఉన్నవారు, క్రైస్తవులు అనేవాళ్ళు యథార్థంగా ఉంటారు. నా దేవుని వాక్యం చెప్తుంది, తన పనులు యథార్థంగా ఉంటారు అని. అందుకని ఇంకో మాట బైబిల్లో రాయబడింది, చేయటకు నీ చేతికి అప్పగించిన ఏ పనైనా కానీ శక్తి లోపలకనే చేయి, అంతేగాని నీ తగిన జీతం వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న శాలరీకి నువ్వు నమ్మకస్తుగానే ఉన్నావా? చాలా మంది సంతకాలు పెట్టిపోతారు, వేరే పనులు చేసుకుంటారు, కానీ శాలరీ మాత్రం వచ్చేస్తుంది. లీవ్ పెడతారు, కానీ ఆ తర్వాత వచ్చి సంతకాలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవుడా, నీ పక్కన గురించి నేను అడగట్లేదు, కానీ నేను గురించి రోజు నీతో మాట్లాడుతున్నా. జాగ్రత్త, యథార్థత మనకి ప్రాముఖ్యం. ట్యాక్స్ పే చేస్తున్నారా లేదా? చేయాలి ఖచ్చితంగా. పన్ను మనం కట్టాలి. ఎందుకంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 27-24 వచనాలు చూస్తే కనుక నా దేవుడు పన్ను చెల్లించాడు. అక్కడ యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పని చేయాలంటే డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. మనం ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మన దేశం నమ్మకంగా ఉండాలి. మన దేశం యొక్క క్షేమం కొరకు నమ్మకంగా ఉండాలి. ఈ రోజున బయట దేశాలకి వెళ్ళిపోవడానికి కానీ, కొన్ని కోట్ల రూపాయలు బయట దేశాలకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకా మన భారతదేశంలో నమ్మకస్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగైతే క్రైస్తవుడికి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా, నీ పని విషయంలో నమ్మకస్తులుగా ఉన్నావా? నీ టైం విషయంలో, నీ సమయ పాలన విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా? నీకు అప్పగించిన పని యథార్థంగా ఉన్నావా లేదా ఆలోచన చేయి. నేను చెప్పిన నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఇంకా పై వాటి మీద దేవుడిని నియమిస్తాడు. నీకు అప్పగించిన చిన్న పనిలో నువ్వు యథార్థంగా ఉంటే నీకు ఇంకా పై వాటి మీద దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ లోక అధికారుల దయ నువ్వు కలిగి ఉంటావు. నీ ఆఫీసులో ఎంతమంది ఉన్నా కానీ క్రైస్తవుడు నువ్వైతే నీ మాట నమ్మాలి. కానీ ఈ రోజున క్రైస్తవులు అంటే సమాజంలో చాలా చులకన భావం. వీళ్ళ మాట అసలు వినకూడదండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మాట మాట్లాడిస్తారండి. ఎవరి ముందు ఎవరి మాట మాట్లాడతారో కూడా తెలీదు. మెప్పులు కోరుకుంటా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. మెప్పులు కోరుకుంటా అబద్ధాలు చెప్పేవాళ్ళు. నీ దగ్గరికి వస్తే నీ మాట, నా దగ్గరికి వస్తే నా మాట. అది క్రైస్తవుడు తగినది కాదు. ఒకవేళ నేను చెప్పిన క్రైస్తవుల మాట అంటే మాటే,
నీ ఆఫీస్లో పలానా క్రైస్తవుడు చెప్పాడంటే లేదా పలానా వ్యక్తి చెప్పాడంటే అది నమ్మాలి, ఖచ్చితంగా నిజం. ఎందుకంటే అబద్ధం చెప్పడు, మోసం చేయడు, నిజాయితీగా ఉంటాడు అన్న పేరు నీకుందా? లేకపోతే ఈ పేరు అసలు ఈ మాట అసలు నమ్మకూడదు అన్న మాట నీకుందా? ఈ రోజున చాలామంది క్రైస్తవులు యథార్థత లేదు, అప్పగించిన పనిలో బాధ్యతలు లేకుండానే బ్రతుకుతున్నారు. అది నీ తగినది కాదు. ఆలోచన దానియేలు ఎవరో చూస్తున్నారని యథార్థంగా లేడు. వాళ్ళందరూ ఇంకా చెప్పన భూతత్వంలో కనిపెడుతున్నారండి, భూతత్వంలో కనిపెడుతున్నారు దానియేలు తప్పులు వెతకాలని. కానీ దానియేలుకి యథార్థత స్వచ్ఛమైనది కాబట్టి ఎన్ని భూతత్వాల మైక్రోస్కోప్లో చూసినా కానీ ఒక్క చిన్న లోపం కూడా కనిపెట్టలేకపోయాడు. ఇక్కడ నా ప్రశ్న ఏమైనదంటే ఎవరో చూస్తున్నారు అని దానియేలు యథార్థంగా ఉన్నాడా? స్వతహాగా యథార్థంగా ఉన్నాడా? స్వతహాగా ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో వస్తారని కాదు, తన యథార్థత ఎప్పుడు కూడా ఉన్నది. అందుకే ఒకేలా ఉన్నాడు. కానీ మన యథార్థత అంటే ఇన్స్పెక్షన్ వస్తుందంటే ఫైల్ ముందుకేస్తాం, ఎవరైనా అధికారులు వస్తున్నారంటే అన్ని శుభ్రాలు చేస్తాం. అప్పుడు ముందేసి డే అండ్ నైట్ వర్క్ చేసుకున్నా అమ్మో ఏడ దొరికేస్తాను. చాలామంది ఉపవాస ప్రార్థన ఏంటంటే మా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, నన్ను ఎలాగో తప్పించండి, లేకపోతే ఆ ఫైల్ కనపడకూడదు, వాళ్ళు రాకూడదు. తప్పులు తప్పిపెట్టమని మళ్ళీ దేవుడికి ప్రార్థన. సస్పెండ్ చేసైతే మళ్ళీ ఉద్యోగం రావాలని ప్రార్థన. లంచాలు తీసుకుని వీడికేం కాకూడదని ప్రార్థన. ఎంత దౌర్భాగ్యం అండి. నువ్వు లంచాలు తీసుకొని నీకేం కాకూడదు, నువ్వు నమ్మకంగా ఉండొద్దు, నీకేం కాకూడదు, నువ్వు సస్పెండ్ అవ్వకూడదు. దౌర్భాగ్యమైన జీవితం. అందుకనే చాలాసార్లు క్రైస్తవులు సస్పెండ్ అయిపోతారండి నమ్మకంగా లేక. కాబట్టి నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. మన దేశంలో మనకిచ్చిన బాధ్యత అదే. అందుకని క్రైస్తవుడు దేశానికి హాని చేసేవాడు కాదు, కానీ రక్షణకరంగా ఉండేవాడు, మేలుకోరేవాడు, ప్రార్థన చేసేవాడు, అనేక మందికి చదువు చెప్పించేవాడు. నేను చెప్పిన ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కారణం అనేకమైన అనాథ పిల్లల శరణాలయాలు, అనాథ వృత్తాప్య శరణాలయం మనం నడిపించడానికి కారణం ప్రేమిస్తున్నాం మన దేశాన్ని. చదువులేని వారికి చదువు చెప్పించడానికి కారణం దేవుని ప్రేమ, అనాథ పిల్లలను ఆదరించడానికి కారణం దేవుని ప్రేమ. అది కొద్ది మంది మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు ఆ గుణాన్ని అలవర్చుకుందాం, ముందుకు సాగుతాం. చిన్న ప్రార్థన. కానీ నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను ఈ పక్షం నిలబడి ఉండగా నన్ను వాడుకున్నారు, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇక మీదటైనా భారం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. దేశం పట్ల భారం కలిగి, క్రైస్తవ పట్ల భారం కలిగి, ప్రజల పట్ల భారాన్ని మీరు ఏర్పరచడం ప్రార్థన చేస్తున్నాం. భక్తి కేవలం మాటతో కాదు, క్రియారూపంగా ఉండడానికి సహాయం దయచేయండి. సాధ్యమైతే వెళ్ళే కృప వాళ్ళకి ఇవ్వండి, వెళ్ళని వాళ్ళు వార్ధక్యం సహాయం చేయాలన్న భారం వాళ్ళకి దయచేయండి. ప్రార్థన అభిషేకాన్ని దయచేయండి, యథార్థతను దయచేయమని, మా దేశాన్ని దీవించండి, మా దేశ రాష్ట్ర నాయకులకు క్షేమాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మాటలు విని వదిలేయకుండా మీ మనసులో తెచ్చుకోండి, తర్వాత ప్రార్థనలు చేయండి, భారం కలిగి ఉండండి, ప్రభు పరిచర్యలో విత్తడానికి ప్రయత్నం చేయండి. ఆ దేవాసి దేవుడు మిమ్మల్ని దీవించి మీ ప్రతిఫలాన్ని కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆదరించే వాక్యం ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.